గోదావరికి మీరు పోరు అటువాడు. మీ బాబు ఇంతకుముందు ఎప్పుడైనా పోయిందా వాళ్ళతో? ఇదే మొదటిసారి. ఆ కేసు మీద ఏమైనా ప్రోగ్రెస్ అయిందా సార్? రిజిస్టర్ అయింది కానీ అంటే ఏం వాళ్ళు మళ్ళీ చర్చ్ యాక్టివిటీస్ అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. మళ్ళీ ప్రతి ఆదివారం వచ్చి మళ్ళీ తీసుకపోతుంది. చచ్చిపోతే గిట్లా ఓడి కట్టుకొని సాదుకుంది సార్. పాపం అది పూని ఈపిరి మళ్ళీ అట్లా కూడా పాపం అది కైకిలు పోదామన్నా కైకిలు కూడా చేయసట కాదు, అట్లా సాదుకుంది పాపం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యువకులిద్దరు 17 సంవత్సరాల వయసున్న ఈ బాబుతో పాటు ఇంకో బాబు, ఈ ఇద్దరు యువకులను ఇక్కడ దగ్గరున్న గోదావరి నదికి తీసుకెళ్లి వాళ్లను గోదావరిలో ఒక 3 సార్లు మునుగమంటే గోదావరిలో వాళ్ళిద్దరు చనిపోయడం జరిగింది. దీని మీద ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ పాస్టరు, ఆ చర్చు వాళ్ళ ఆగడాలు అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి ఆదివారం కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మరి ప్రభుత్వము, పోలీసులు, ఈ పాస్టర్ అంటేనే ప్రభుత్వ ఉద్యోగి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, వేమనపల్లి మండలంలో గవర్నమెంట్ డాక్టరు, ఇక్కడ వచ్చి ప్రతి ఆదివారము ఈ చర్చ్ పనులు చేస్తుంటూ వీటినన్నిటినీ వెంటనే అరికట్టాలి. ఎవరైతే మత మార్పిడిల పేర్ల మీద హిందూ సమాజానికి చెందిన యువకులను, మహిళలను, ఇక్కడ పేద ప్రజలందరినీ కూడా తీసుకెళ్లి ఇటువంటి చర్యల్ని వెంటనే ఆపాలి. పోలీసులు గాని దీనికి సంబంధించిన అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ కుటుంబానికి న్యాయం జరిపియాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా వెంటనే ఆపాలి.